ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000056466. అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఉన్న శాసనసభ్యుల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు, అంటే గత 30 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో పట్టు సంపాదించి ఆ జిల్లాల్లో కానీ రాష్ట్ర స్థాయిలో పార్టీలో బాగా పట్టు హోల్డ్ ఉన్న నాయకులు అతి కొద్దిమంది ఉన్నారు. అటువంటి వాళ్ళలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, అలాగే ఈయన దూలిపాల నరేంద్ర గారు. సో దూలిపాల నరేంద్ర గారికి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మంత్రి పదవి ఏమీ రాలేదు. ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరికి పదవులు ఏమీ రాలే. సో ఇది ఇప్పుడు పార్టీలో ఆ వర్గంలో కాస్త ఆందోళన కలిగించే అంశం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు గతంలో 2019లో కూడా ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ యాక్టివ్గానే ఉన్నారు. యాక్టివ్గానే ఫైట్ చేశారు. పార్టీ వాయిస్ స్ట్రాంగ్గా వినిపించారు. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు 2024లో కూడా ఆయనకు సీట్ ఇస్తారా లేదా అనుకునే తరుణంలో ఫైట్ చేసి సీట్ సాధించారు, గెలిచారు, బాగానే ఉంది. ఇటు దూలిపాల నరేంద్ర గారు చూస్తే మంచి వక్త, మంచి సబ్జెక్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, ఆల్మోస్ట్ అన్ని శాఖల మీద పట్టుంది. 6 సార్లు ఎమ్మెల్యే, 1994, 99, 2004, 2009, 2014 వరుసగా 5 సార్లు గెలిచారు. 2019లో ఓడిపోయి మళ్ళీ 2024లో గెలిచారు. అంటే 1994 నుంచి 2024 వరకు మధ్యలో ఒక్కసారి మాత్రమే ఆయన ఓడిపోయాడు. మిగిలిన అన్నిసార్లు ఆయన గెలుస్తూనే ఉన్నాడు. సొంత నియోజకవర్గంలో అంత పట్టు ఉంది ఆయనకి, అంత క్యాడర్ ఉంది, బలమైన వర్గం ఉంది. ఆయనకు ఒక్కసారి కూడా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 94 ఆ టైంలో రాలేదు, 99లో రాలేదు, పోనీ 2009, 2004 ఆ టైంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నారులే, 2014 రాలేదు, ఇప్పుడు రాలేదు. సో అందుకు ఆయన వర్గం రోడ్డు ఎక్కుతున్నారు. చూశారు మంత్రి పదవి వస్తుందేమోనని చూశారు, రాలా. పోనీ స్పీకర్ అని ఆశించారు, రాలా. చీఫ్ విప్ ఆశించారు, రాలా. అట్లీస్ట్ డిప్యూటీ స్పీకర్ ఆశించారు, రాలా. ఇంకా ఏమైనా నామినేటెడ్ పదవిలో కీలకమైన హోదా ఇస్తారేమో అనుకున్నారు, రాలా. ఏది రాకపోయేసరికి ఓపిక నశించిందేమో. నిన్నటి నుంచి ఆ నియోజకవర్గంలో తిరుగుబాటు మొదలైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, దూలిపాల నరేంద్ర గారు అనుచరులు మొత్తం అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. అంతర్గత సమావేశాలు, బహిరంగ సమావేశాలు పెట్టుకుంటున్నారు. అవసరమైతే పార్టీకి రాజీనామా చేసైనా సరే తమ నిరసన తెలియజేయాలి అనుకుంటున్నారు. ఇది మొదటిసారి కాదు. గతంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా దూలిపాల నరేంద్ర గారు అనుచరులు ఇదే పని చేశారు. ఎందుకంటే వాళ్ళ డిమాండ్లో న్యాయం ఉందనిపిస్తుంది. సీనియర్ అనుభవం ఉంది, అర్హత ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది. అందులోకి 2019 నుంచి 2024 మధ్య వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కూడా బాధితుడు. ఆయన అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు పెట్టారు, ఆయన సంఘం డైరీని నాశనం చేయాలని చూశారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద విక్టిమ్. వైసీపీ మీద చాలా స్ట్రాంగ్గా పోరాడాడని ఉన్నాయి. సో అంటే అనుభవము, అర్హత, విషయము, పరిజ్ఞానం అన్నీ ఉన్నప్పుడు ఎందుకు ఆయనకు పదవి ఇవ్వట్లేదు అనేది ఆ నియోజకవర్గంలో క్యాడర్లో ఉన్న ఒక రకంగా అసంతృప్తి. అందుకు వాళ్ళ డిమాండ్లో అయితే న్యాయం ఉందని అనిపిస్తుంది. అయితే ఇక్కడ పార్టీ వైపు నుంచి చూస్తే, నానేనికి రెండో వైపు పార్టీ వైపు నుంచి కూడా మనం చూస్తే, పార్టీలో ఇంకా కొంతమందికి ఈ డిమాండ్ ఉంది, మంత్రి పదవి ఆశ ఉంది. ఈ కమ్మ సామాజిక వర్గమే బహుశా ఆయనకు మైనస్ ఏమో, ఆ సామాజిక వర్గమే మైనస్ అయి ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గానికి పదవులు ఇచ్చుకునే విషయంలో చాలా జాగ్రత్త వహిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడంలో కానీ, లేదా కాంట్రాక్ట్లు ఇవ్వడంలో కానీ, లేదా ఇంకేమైనా నామినేటెడ్ ఇవ్వడంలో కానీ ఏ విషయంలో ఆలోచించరు. నిస్సంకోచంగా ఇచ్చి పడేస్తారు. మన వాళ్ళు అయినా పర్లా, మన కమ్యూనిటీ అయినా పర్లా ఇచ్చాయని అంటారు. కానీ చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి ఇవ్వడానికి చాలా ఆలోచిస్తారు. ఏమో ప్రజలు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అని. అందుకే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారికి రాలా, లేకపోతే ఆయనకేం తక్కువ. దూలిపాల నరేంద్ర గారికి అందుకే రావట్లా. గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయన కూడా సీనియర్, ఆయన కూడా ఎన్నో మంత్రి పదవి ఆశించారు. చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నారు, ఆయన కూడా గతంలో 2014 ఆ టైంలోనే మంత్రి పదవి ఆశించారు, రాలా. ఇప్పుడు ఆయన 3వ సారి గెలిచారు, ఆయనకి రాలా. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఏలూరు సాంబశివరావు గారు కానీ, ఆయన కూడా వరుసగా 3 సార్లు గెలిచాడు.
ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక వర్గంలో చాలామంది వేగుళ్ళ జోగేశ్వరరావు గారు, తర్వాత వెలగపూడి రామకృష్ణబాబు గారు, ఇలా సీనియర్లు చాలామంది ఉన్నారనమాట. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వాళ్ళ నియోజకవర్గంలో పట్టుంది. వీళ్ళందరికంటే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ధూళిపాల నరేంద్ర గారు అయితే టాప్ సీనియర్లు అన్ని రకాలుగాను. అష్టకష్టాలు పడ్డారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడారు. సో అందుకే పొన్నూరు నియోజకవర్గ టీడీపీ డిమాండ్లో న్యాయం ఉందా లేదా, ధూళిపాల నరేంద్ర గారు అనుచరులు ఇలా చేయడంలో, ఇలా నిరసనలు వ్యక్తం చేయడంలో న్యాయం ఉందా లేదా అనిపిస్తే ఒక రకంగా న్యాయం ఉందని అనిపిస్తుంది. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.